హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇవానాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక న్యూ రెసిపీ అండి. చూడండి, ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను నేను. ఈ బ్లాక్ గ్రేప్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి క్యాన్సర్ నిరోధకాలండి. మన హార్ట్కి చాలా మంచిది. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అన్నమాట. వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. మనం ఎముకలని బలంగా మార్చడానికి సహాయపడుతుంది. ఇంకా అల్జీమర్స్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. డయాబెటీస్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇందులో 82% వాటరే ఉంటుందండి. కాబట్టి ఇది మన బాడీకి చాలా మంచిది. కాబట్టి మనం ఇక్కడ ఈ జ్యూస్ని ఎలా తయారు చేస్తున్నామో చూడండి. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ గ్రేప్స్ తీసుకున్నాను. అందులో కొన్ని పాడైపోయిన మొత్తం కలిపేసి ఒక 200 గ్రామ్స్ అండి. వాటన్నిటిని శుభ్రంగా కడిగి నేను ఇట్లాగా ఒక ప్యాన్ తీసుకొని అందులో అవి మునిగే వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా బాయిల్ చేస్తున్నానండి. వీటిని బాయిల్ చేసే ముందు వీటిలోనికి ఒక 4-5 లవంగాలు, 2 అంగుళాలు చెక్క కచ్చాపచ్చగా దంచి వేసానండి. ఆ గ్రేప్స్లో వీటిని బాగా మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడే మనకు కావాల్సినంత షుగర్ కూడా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇవి అంతా బాగా బాయిల్ అయిన తర్వాత వాటిని ఒక ప్రక్కన పెట్టి కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత ఇట్లాగా స్టైన్ చేసుకోవాలి. ఇట్లాగా చూసారా, మనకి జ్యూస్ ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు టేస్ట్ అయితేనండి అల్టిమేట్ అండి. ఒక్కసారి మీరు తయారు చేసుకొని ఈ ప్రకారంగా తాగి చూడండి. మీరు మరలా ఎప్పుడు గ్రేప్ జ్యూస్ తాగాలన్నా బయట కొనుక్కొచ్చుకోరండి. గ్రేప్స్ కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే ఈ విధంగానే తయారు చేసుకొని తాగుతారు. అంత టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.